ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 45వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పూర్వజన్మ సంబంధమైనటువంటి యోగాభ్యాస సంస్కారం ఆ ప్రకారముగా అతన్ని బలత్కారముగా యోగము వైపునకే ఇడ్చుతున్నదని తెలియజేశారు. కాబట్టి యోగం యొక్క మహిమ ఎటువంటిదంటే దానిని కూర్చున్నటువంటి జిజ్ఞాస మాత్రము చే మనుజుడు శబ్ద బ్రహ్మమును అనగా వేదోక్త కర్మానుష్ఠాన ఫలమును దాటివేస్తున్నాడు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి 45వ శ్లోకంలో భగవానుడు యోగభ్రష్టుడు ఎటువంటి సద్గతిని పొందును వచించుతున్నారు. ప్రయత్నాద్యతమానస్తు యోగి ప్రయత్నాజతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. ప్రయత్నాత్ పట్టుదలతో యతమానః యత్నించుచున్న యోగీతు యోగి అయినచో సంశుద్ధ కిల్బిషః పాపముల నుండి విడుబడిన వాడై అనగా దోషరహితుడై అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మలందు చేయబడినటువంటి అభ్యాస విశేషము చే పొందబడిన యోగసిద్ధి కలవాడై తతః ఆ పిమ్మట పరాం సర్వోత్తమమైన గతిని అనగా మోక్షమును యాతి పొందుతున్నాడు. పట్టుదలతో ప్రయత్నించినట్టు యోగి పాపరహితుడై అనేక జన్మలందు చేయబడినటువంటి అభ్యాసముచే యోగసిద్ధిని పొందినవాడై ఆ పిదప సర్వోత్తమగు గతిని పడైచున్నాడు అనగా మోక్షమును పొందుతున్నాడు. యోగి ఏ ప్రకారముగా సర్వోత్తమకు మోక్ష పదవిని పడగలుగునో ఇక్కడ వివరింపబడినది. మోక్ష ప్రాప్తి ఇక్కడ 3 విషయాలు ప్రస్తావించారు. పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నము, అనేక జన్మలను చేయబడినటువంటి అభ్యాసము, పాపరాహిత్యము. మోక్ష సౌధం అధిరోహించుడికి 3 కూడా అత్యావశ్యకములు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.